హాయ్ అండి అందరికీ. నాకైతే వీడియో చేయడానికి చాలా రోజులు పట్టింది. అంటే వీడియో చేయడానికి కాదు, వీడియో అప్లోడ్ చేయడానికి. ఏమనుకోమాకండి. ఇదైతే మా బాబు పుట్టింటికి ఇచ్చినప్పుడు వీడియో 5వ నెలలో. ఇప్పుడు మా బాబు 6వ నెలలు వచ్చింది అన్న ప్రశ్న కూడా అయిపోయింది. అయినా కానీ నాకు వీడియో అప్లోడ్ చేయడానికి టైం లేదండి. ఇంట్లో పనులు అన్నీ హడావిడిగా అయిపోయింది. పద్ధతుల ప్రకారం అయితే 5వ నెల వచ్చాక పిల్లలకి పుట్టింటికలు తీపిస్తారండి. ఏదైనా దేవస్థానానికి వెళ్ళేసి తీపిస్తారు. మా సైడ్ వాళ్ళు అయితే అందరూ ద్వారకా తిరుమల వెళ్తారు. అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్, చిన్న తిరుపతి అంటారు. ఇది ఏలూరు జిల్లా దగ్గర ఉంది ద్వారకా తిరుమల అని చెప్పేసి. మేము అక్కడ ఇస్తాం పుట్టి వెంట్రుకలు. మా అత్తయ్య గారు, మా అన్నయ్య గారు, మా అమ్మగారు అంతా కలిసి లోపలికి పోయి స్నానం చేసి ఇప్పుడు అసలైన క్లాస్ మొదలైపోయింది మా బాబు. నేనైతే చూడలేకపోయాను మా బాబు అలా కానీ మా బాబు అరగంట సేపు ఆగట్లేదు, ఏడుస్తుంది. వాడు పుట్టాక ఇంటికి లోనికి వెళ్తున్నాయి. అయిపోయింది చాలా అంటే చాలా గట్టిగా ఏడ్చేసిందండి. అసలు అలా ఏడుతారని ఆ 10 నిమిషాలు అయితే చుక్కలు చూసాము. అసలు మా మామయ్య గారు అయితే తట్టుకోలేకపోయారు. ఇంకా అక్కడ నుంచి దేవుడి దర్శనం చేసుకోవడానికి లోపలికి వచ్చేసాము. ఇదేనండి ద్వారకా తిరుమల లోపల ఎంట్రన్స్కి వెళ్ళే దారి. చాలా బాగుంటుంది. ఇది కొత్తగా కడుతున్నారు లోపలికి వేరే ద్వారం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మా బాబు గుండె నామాలు పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి లోపలికి ఎంట్రెన్స్ చూడండి ఎంతమంది ఉన్నారు. మేము వెళ్ళింది ఆ రోజు శనివారం, అసలు ఖాళీ ఉండదండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటేనే శనివారం అసలే ఖాళీ ఉండదు. మాకు ఆ రోజు చుక్కలు చూపించాము. అసలు మా బాబైతే ఇది లోపలికి ఎంట్రన్స్. నడుచుకుంటే ఇట్లా గోపురం నుంచి లోపలికి వెళ్ళాలి.
ఇక్కడ విశ్రాంతి తీసుకుని గదులు కట్టించారండి. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని ఇక లోపల దర్శనానికి వెళ్ళిపోయాము. మా బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. దర్శనం చేసుకుంటున్నామండి. ఫోన్ ఎలా లేదు కదా, ఫోన్ బయట ఇప్పుడు ఫోటోలు దిగడం స్టార్ట్ చేసాము. తూర్పు గోపురం వెంకటేశ్వర తూర్పు గోపురం. మా ఫ్యామిలీ మొత్తం ఒక గ్రూప్ ఫోటో దిగేసి అక్కడి నుంచి ఇంకంతా అన్నీ చూసుకొని అన్నదానానికి వెళ్ళాము. టెంపుల్కి వచ్చి అన్నదానం చేయకపోతే ఏమవుతుంది. ఇది గుడి వెనకాల భాగము. ఒకప్పుడు ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఇదంతా క్లోజ్ చేసేసి అంత కొత్తగా కడుతున్నారు. ఒకప్పుడు ఇక్కడే స్నానం చేసేసి ఇక్కడే మొక్కులు ఇచ్చేసేవారు. ఇదంతా గుడి వెనకాల కొండ. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇటు నుంచే వెళ్ళేవారు ఎంట్రన్స్. ఈ మెట్ల నుంచి బయటికి వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది. దేవుడి దర్శనం అయిపోయింది. ఇక మెట్లు ఎక్కేసేసి రోడ్డుకు వచ్చేసి అక్కడ నుంచి అన్నదానానికి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 అన్నదానం చేసేసి వేరే టెంపుల్కి స్టార్ట్ అయ్యింది. చూడండి ఎంత అందంగా ఉందో.